హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ శామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. యస్ సార్. ఈరోజు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన వివేకానంద గౌడ్ గారు మాట్లాడుతూ ఏదైతే రోడ్ల ప్రైవేటీకరణ కోసం 40% గవర్నమెంట్ 60% ప్రైవేటీకరణ చేస్తారంటున్నారు. దీనివల్ల ప్రజలకి ఇంకొక భారం అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే మేము ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ప్రతిపాదన వాళ్ళు గతంలో ఔటర్ రింగ్ రోడ్ని 30 ఏళ్ళకు అమ్ముక తిన్నట్లు అనుకుంటున్నారేమో. వారు 3 సార్లు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా సీనియర్ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు కుత్బుల్లాపూర్లో హేమీలను సైతం తట్టుకొని నిలబడి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి విద్యావంతులు వాళ్ళు. నిజంగా వివేకన్న ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంది అంటే మరి కల్వకుంట్ల తారక రామారావు గారి దగ్గర ఎంత ప్రెషర్లో ఉంటున్నాడు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 30 సంవత్సరాలకు ఎవ్వరి అసిస్టెన్స్ ప్రభుత్వంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉత్త పుక్కట్ల 30 సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్ని ఓ కంపెనీకి అప్పనంగా అప్పజెప్పి 30 సంవత్సరాల తర్వాత డాలర్తో రూపాయి మారకం ఎట్లా ఉంటుందని అంచనాలు లేకుండా ఇచ్చేసారు. ఇంతకన్నా బోగస్ చేసిన వాళ్ళు ఈరోజు మేము చేసిన ప్రతిపాదన ప్రజలకు సంక్షేమానికి రాష్ట్రానికి అందరికీ ఓ రకంగా ఉపయోగపడుతుందని ఒక ప్రతిపాదనతో ముందుకు వస్తున్నాం. మేము సభలో చర్చ పెట్టి చేస్తున్నాం. ఇది చర్చ జరిగిన తర్వాత అవుతుందా అవ్వదా దీని పరిణామాలు ఏంటనేది చర్చ తర్వాత జరుగుతుంది. కానీ మీలాగా ఓవర్ నైట్ల రాత్రి కలగాని పొద్దున అప్పరంగా అప్పచెప్పినట్టు మేము చేస్తలేం. అంటే దీనివల్ల విలేజెస్కి వెళ్ళాలన్నా కూడా టోల్ గేట్ పే చేయాలంటున్నారు. అలాంటి పరిస్థితి వస్తుంది అంటారా? అదే ఇప్పుడు ఆ విషయమే సభలో చర్చలోకి వస్తుంది. ఇప్పుడు మేము ప్రతిపాదన పెట్టినాం కదా, ఈ ప్రతిపాదన వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని వచ్చి మాట్లాడమనండి. ఏడ టోల్ గేట్ కట్టాలి, ఎవరు టోల్ గేట్ కట్టాలి, ఎందుకు టోల్ గేట్ కట్టాలి, మీరు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు 40% ఎందుకు 60% అని వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని వచ్చి ప్రశ్న అడగమనే చెప్తున్నాం కదా. వచ్చి అడగమనండి. ఈయన ఎందుకు అడుగుతున్నాడు, ఈయనకేం సంబంధం ఉంది, ఈయనేం పల్లె ప్రగతి, ఈయన పల్లె పట్టణం ప్రజల్లో ఏం సంబంధం లేదు కదా, ఈయన పట్టణ ప్రాంతంలో ఉంటాడు కదా, పల్లె ప్రాంతంలో ఏమి ఉండడు కదా. కాబట్టి వీళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి అదే ప్రశ్న సభలో అడిగితే దానికి ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది తప్ప బయట ఈయన వచ్చి ఏదో మీడియాల ముందన్నో లేకపోతే సెల్ ఫోన్లలో వీడియో కెమెరాలు ఆన్ చేసుకొని మాట్లాడితే దానికి ఏం లెక్కలకు రావు మేడం. అలాగే మన నమస్తే తెలంగాణ పేపర్లో లైక్ ఏంటి అంటే మంత్రివర్గంలో లంబాడీలు వద్దా అని అంటూ అండ్ అలాగే కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం అంటూ బాలనాయక్ గారు అన్నారు అంటూ వేశారు. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతకన్నా అబద్ధాలు ఏముంటాయి చెప్పండి మేడం. ఇంతకన్నా అబద్ధం ఏముంటుంది. నిన్న అంటే ఈ సందర్భం జరిగినప్పుడు అక్కడ ఒక 10-15 మంది జర్నలిస్టులు నిలబడి వారు సభలో నుంచి బయటకు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు జనరల్గా ఉభయ కుశలోపరి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సందర్భం వచ్చింది. ఈ సందర్భం వచ్చినప్పుడు బాలనాయక్ గారు ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే గత సంవత్సరంలో అన్ని మంత్రివర్గంలో కూడా అందరికీ ఆ స్థానం ఉండేది కాబట్టి ఈసారి కూడా మాకు స్థానం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసినప్పుడు ఒక జర్నలిస్ట్ మిత్రుడిని మీరు రేస్లో ఉన్నారా అని ఒక ప్రశ్నగా అడిగినప్పుడు చెలోక్తిగా వారు చాలా సరదాగా రాజకీయాలు ఎవరైనా ప్రమోషన్ రావాలనే కోరుకుంటారు కదా, నేను ఉంటే తప్పేముంది అని చాలా జనరలైజ్ చేసినటువంటి వ్యక్తి మాటని ఈరోజు ఈ పత్రిక ఇంతకన్నా అబద్ధం, ఇంతకన్నా ఈ నమస్తే తెలంగాణ పేపరు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది అని ఇట్లాంటి వార్తలు వేస్తుంది అంటే ఈ పేపర్ ఇంతకన్నా వేస్ట్ పేపర్, ఇది టిష్యూ కూడా పనికిరాని పేపర్ ఇది. ఈరోజు వారు అసలు అది ఎంత సందర్భం కూడా కాదు. అసలు అక్కడ జనరల్గా మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ 30-40 సంవత్సరాలుగా లంబాడీలను ఆదరిస్తూ వస్తుంది, ఈసారి కూడా మాకు అవకాశం ఉంది ఒక ఆశాభావం వ్యక్తం చేసినంత మాత్రాన ఆయన ఏదో కేసీఆర్ గారికి కితాబ్ ఇచ్చినారని, ఆయన ఏదో మెచ్చుకున్నారని, ఆయన ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినారని అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే మొన్న ఎమ్మెల్సీ అయినటువంటి నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందినటువంటి శంకర్ నాయక్ అన్న ముఖ్యమంత్రిని కలవడానికి వస్తున్నారని చెప్పినప్పుడు వారు వస్తున్నారు కాబట్టి వీరు ఆ సామాజిక వర్గం చెందినవారు కాబట్టి సాధారణంగా వారిని రిసీవ్ చేసుకొని ముఖ్యమంత్రి గారికి కలిసి వెళ్దాము అన్నట్టు వారు అక్కడ నించున్నప్పుడు వారికి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కలిసినటువంటి సందర్భాన్ని పట్టుకొని ఇంత నీచంగా అంటే ఎస్టీలకు సంబంధించిన వారిపైన ఇంత నీచంగా రాజకీయం చేయడానికి వాళ్ళకి అగ్రవర్ణాల అహంకారము అనకపోతే ఇంకేమంటారు మేడం. వారు ఎస్టీలు వాళ్ళు చిన్న స్థాయిలోంచి కష్టపడి వారు శాసనసభ దాకా వచ్చారు. వారిని ఇట్లాంటి వార్తలు రాసి వాళ్ళని ఎందుకు అబాస్పాలు ఎందుకు చేస్తారు, ఎందుకు ప్రభుత్వంలో వాళ్ళని చులకనగా చేసే
కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారు? కాబట్టి ఇది ఈ పాంప్లెట్ ఈ పార్టీ రెండు ఇట్లాంటివి మానుకుంటే భవిష్యత్తులో ప్రజలు కనీసం గుర్తుపెట్టుకుంటారు చరిత్రలో వీళ్ళని. అంటే తప్పుద్రోవ పట్టించడమే అంటారా? 100% తప్పుదోవ పట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. రైట్.